పాల్పొందాలి ప్రభా. ఏకమైన రీతిలో ప్రభా తండ్రి బలలో చేసే ముందు ప్రభా తండ్రి నేను మమ్మల్ని ప్రభా ఏకమైన రీతిలో ప్రభా వాక్యం వెలుగులో మమ్మల్ని పరిశీలించుకుందండి. తండ్రి ఆ బలలో చేసే భాగ్యాన్ని నాకు మాకు దయచేయమని, నీ దాసుదారు నాతో మాట్లాడమని, ఈ చిన్నసారిని స్వాస్థాన్ని చేసుకోమని నా రక్షక పీడైన చిన్నంలో ప్రార్థించి అడిగిపెట్టుకుంటున్నాం తండ్రి. మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో చేరొచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క మహాప్రేమ, ఆయన కృప, ఆయన కనికరాలకు మనం దేవునికి ఎంతైనా నమస్కారం. గడిచిన 10 నెలలు కాచి కాపాడి ఈ 11 నెలలు కూడా మనం ప్రవేశపెట్టినందుకు మనం దేవునికి ఎంతైనా రుణస్థులమై ఉన్నాం. చూస్తా 10 నెలలు అయిపోయినాయి. అప్పుడు కరోనా వచ్చింది, కరోనా వెళ్ళింది, మళ్ళీ కరోనా వస్తుంది. మరి అది వస్తుంది, అది వెళ్తుంది. మరి మనం మాత్రం దేవుని యొక్క కృప కలిగిన హస్తాల కింద కాపాడబడుతున్నందుకు మనం దేవునికి ఎంతైనా రుణస్థులమై ఉన్నాం. ప్రభువులో చేవేసే ముందు దేవుని యొక్క లేఖనాల నుంచి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకొని ప్రభువులో చేవేద్దాం. లూకాసు వార్త 19వ అధ్యాయం. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. లూకాసు వార్త 19వ అధ్యాయము. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం అందరము కలిసి చదువుకుందాం. నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. ఒకసారి చెప్తున్నారు. ఒకసారి నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చనని అతనితో చెప్పాను. ఈ భాగం మన అనేక సార్లు అనేక పర్యాయాలు సువార్తల్లో మనం బాగా సుపరిచితమైన భాగం. కానీ ఈ భాగంలో నుంచి ఒక శ్రేష్ఠకరమైన మాట జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఈ మాట మనం చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారి భూలోకంలో తన సేవా పరిచర్య చేస్తున్నప్పుడు మరి ఆయన ఎరుకో పట్టణానికి వెళ్తున్నప్పుడు సందర్భం ఇది. 19వ అధ్యాయం మనం చూసినట్లయితే మరి ఆ దారి గుండా వెళ్తున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి జక్కయ్యతో జరిగిన సంభాషణ కనబడుతూ ఉంటుంది. జక్కయ్యతో సంభాషణ చూడండి ఒకసారి. 19వ అధ్యాయంలో ఒకసారి వాక్యంలోకి వెళ్ళే ముందు 1వ వచనము 2వ వచనం చదవండి, తర్వాత మనం వాక్యానికి వెళ్దాం. లూకాసు వార్త 19వ అధ్యాయము. ఆయన అంటే ఈ 10వ వచనము ఎందుకు ఈ మాట దేవుడు ఉపయోగించాడు, దేవుడు ఎందుకు ఆ మాట అన్నాడు అన్న సంగతి మరి 1-2 వచనాలు మనకు కనబడతా ఉంటుంది. చదవండి ఒకసారి. ఆయన సంచరించుచు ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచ్చును. ఇదిగో సుంకపు గుప్తదారుడు ధనవంతుడగు జక్కయ్య ఒకడు యేసు ఎవరో అని చూడగోరని గాని పొట్టివాడైనందున జనులు గుంపులుగా ఉండటం వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఇది అనేక సార్లు మనం చదువుకున్న మాట. కానీ దాని గురించి నేను చెప్పను. జల్లే గురించి, రక్షణ ఎలా వచ్చింది, వీటి గురించి నేను చెప్పట్లేదు. కానీ దేవుడు ఒక మాట ఉపయోగించాడు అక్కడ 10వ వచనంలో. ఇప్పుడు రండి 10వ వచనం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చాను. ఎవరంటే అండి? నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మౌలికగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, మరొకసారి పాచెతకు వస్తున్నాం. ఎంతవరకు ప్రభా మిమ్మల్ని ఆరాధించడానికి, మీ నామాన్ని కనపరచడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మరొకసారి మీ పాసనం అందిస్తున్నాం. మీ కృప ఎలాంటిదో, మీ కృప మా జీవితంలో చేసిన కార్యాలు ఎలాంటివో, మీ కృపను ప్రభావ మాకు ఏ విధంగా చూపించారు,
వాటిని మేము తలపోసుకొని మీ సన్నిధిని ఆరాధించడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మరొకసారి మీ పాస్తం ఇస్తున్నాం. ముఖ్యంగా ప్రభా మీ వల్ల చేసే ముందు మాకు మేము ప్రభా మీ వాక్యాన్ని ప్రభు మేము ధ్యానం చేస్తుండగా మీ వాక్యంలో ఉన్న సత్యాన్ని సారాంశాన్ని మేము గ్రహించి మా యొక్క ఆత్మీయ జీవితంలో ప్రభా మీ రాకకు సిద్ధపడి అనేక మందిని సిద్ధపరచడానికి మా జీవితంలో ప్రభు చేసే కార్యాలను జ్ఞాపకం చేసుకొని ప్రభా మీ నామాన్ని గణపరచడానికి సహాయం ఇచ్చేయండి. నిలబడి దాసు ప్రభా అయోగ్యుడు, మీరే నోటి బోరయ్యండి. మీ వాక్యం ద్వారా ప్రభా మాతో మీరు మాట్లాడి కార్యమైన మా యొక్క ఆత్మీయ జీవితాలను సజీవ ప్రభు లేఖనంలో నింపుకొని ప్రభా మీరు వచ్చే పర్యంత వరకు ఈ లోకాన్ని ప్రభావ విడిచేంత వరకు ప్రభా మీ కొరకు సాక్షిగా నమ్మకస్తులుగా జీవించి మీ రాకకు సిద్ధపడి ప్రభా మీ నామానికి మీరు గంత ప్రభావం తెచ్చే బాధ్యత తెచ్చేవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. ప్రభా చదవబడిన మాటలు ప్రభా నేను ఫలింపు చేయండి. దాని ప్రభావ మేము ధ్యానం చేస్తుండగా ప్రభా ఆ యొక్క వాక్యాన్ని వివరించుండగా ఆ వాక్యంలో ఉన్న సత్యాన్ని మీరు గ్రహించుకోవడానికి సహాయం తెచ్చేవలసిందిగా ప్రార్థన చేసుకుంటూ మీ వాక్యం ప్రభావ మీరు మాతో మాట్లాడుచుండగా వినగలిగే చెవులు, గ్రహించుకునే మనస్సు, అర్థం చేసుకునే హృదయము మాకు ప్రతి ఒక్కరు తెచ్చేవలసిందిగా ప్రార్థన చేసుకుంటూ ప్రభా చేయవలసిన ప్రతి ఒక్క బిడ్డని నీ వాక్యం వినుచున్న బిడ్డల్ని, నీ వాక్యం చూసే బిడ్డల్ని ప్రతి ఒక్కరిని ప్రభావ పేరు దర్శించండి. వారు కూడా ప్రభు నీకు వాక్యం మీద ఆశ కలిగి నీ వాక్యంలో ఉన్న సత్యాన్ని గ్రహించి మీకు సాక్షిగా జీవించడానికి సహాయం చేయవలసిందిగా ప్రార్థన చేసుకుంటూ మా ముందరస్థ మాకు దీవెనకరంగా చేయవలసిందిగా ప్రార్థన చేసుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్ఠకరమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ భాగం మనం చూసినట్లయితే లూకా ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు ఒకసారి లూకా సువార్త 19:10 చూస్తే ఇక్కడ ఒక మాట మనకు కనబడతా ఉంది. చదువు ఒకసారి. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పెను. ఈరోజు నా యొక్క భాగం ఏంటంటే ఒక విశ్వాసి ఎలా నశించిపోతున్నాడు. అవిశ్వాసం గురించి చెప్పట్లేదు, ఈరోజు విశ్వాసం గురించి చెప్పాలని ఆశపడుతున్నాను. ఒక విశ్వాసి ఎలా నశించిపోతున్నాడు. ఇక్కడ చదువుకున్న మాట చూసినట్లయితే ఎవరు నశిస్తున్నారు, ఎందుకు నశిస్తున్నారు. మనం చదువుకున్న ఆ వచనాన్ని కొద్దిగా పరిశీలిస్తే మనకు 2 ప్రశ్నలు కనపడతాయండి. అక్కడ మనం చదువుకున్న యొక్క 10వ వచనం చూస్తే 2 మాటలు కనపడతాయి. అక్కడ ఎవరు నశిస్తున్నారు, ఎందుకు నశిస్తున్నారు. చెప్పండి ఒకసారి. ఎవరు నశిస్తున్నారు, ఎందుకు నశిస్తున్నారు. చెప్పాలి. ఎవరు నశిస్తున్నారు, ఎందుకు నశిస్తున్నారు. ఎవరు నశిస్తున్నారండి, ఎవరు నశిస్తున్నారు, ఎందుకు నశిస్తున్నారు. ఈ 2 ప్రశ్నలు కనుక మనం వేసుకున్నట్లయితే జవాబు దేవుని యొక్క వాక్యంలో చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది. ఈరోజు నేను చెప్పే మాట ఏంటంటే ఒక విశ్వాసి ఎందుకు నశించిపోతున్నాడు. చాలాసార్లు చాలా మంది ఏం చెప్తారంటే, అమ్మో మేము చాలా సీనియారిటీ అండి, చాలా సంవత్సరాల నుంచి దేవుడు నమ్ముకున్నామండి, మా తాతలు, మేము, మా పిల్లలు, వాళ్ళ పిల్లలు అందరూ దేవుడు నమ్ముకున్నారండి అని చెప్పి వాళ్ళ యొక్క సీనియారిటీ గురించి చెప్తూ ఉంటారు. వాళ్ళ యొక్క సీనియారిటీ గురించి, అమ్మో మేము ఎప్పటి నుంచో అండి, మేము 30 సంవత్సరాల నుంచి అండి, మేము 40 సంవత్సరాల నుంచి అండి అని చెప్పి వాళ్ళని ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళ యొక్క అనుభవాన్ని చెప్తూ ఉంటారు. కానీ ఇంకా విశ్వాసులుగా పిలబడే వాళ్ళంట ఏం చేయబడుతున్నారు అంటే నశించి పోతూనే ఉన్నారంట. ఏం చేస్తున్నారంటే దేవుని యొక్క పిల్లలు నశించి పోతున్నారంట. ఎక్కడికి పోతున్నారు ఎందుకు తర్వాత చెప్తారు. కానీ దేవుని పిల్లలుగా పిలబడే వాళ్ళు లేక విశ్వాసి ఎందుకు నశించిపోతున్నాడు, ఇది ప్రశ్న. ఈ చదువుకున్న ఆ 10వ వచనంలో మనం చూసుకునే మాట ఏంటంటే ఎందుకు ఒక విశ్వాసి నశించిపోతున్నాడు. ఎందుకు నశించిపోతున్నాడండి చెప్పండి ఒకసారి. ఏ కారణాలు బట్టి, ఏ పరిస్థితులు గుండా ఒక విశ్వాసి నశించిపోతున్నాడు. కొంతమంది లోకంలో ఏం చేస్తారంటే వారికి వచ్చే పరిస్థితులను బట్టి, వారికి వచ్చే విపత్తులు బట్టి, వారికి ఉన్న ఆ యొక్క స్థితిగతులు బట్టి కొంతమంది ఏమవుతూ ఉంటారంటే నశించిపోతూ ఉంటారు. దేవుణ్ణి ఎరిగి కూడా దేవునికి దూరం అయిపోయి దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ లోకంలోకి మళ్ళీ కలిసిపోతున్నారండి చాలా మంది. దేవుని పిల్లలుగా అని చెప్పుకుంటూ కూడా చాలా మంది ఏం చేస్తున్నారంటే లోకంలో ఇంకా కలిసిపోతున్నారు.
విశ్వాసం చెప్పుకున్నారు కానీ వాళ్ళు ఏం చేస్తారంటే లోకంలో కలిసిపోతున్నారు. నాకు తెలిసిన చాలా మంది ఉన్నారు, వాళ్ళు 10-15 సంవత్సరాలు దేవుని దగ్గరికి వస్తూ ఉంటారు. దేవుని దగ్గరికి వచ్చి కూడా కొంతకాలం మంచిగా ఉంటారు. తర్వాత వాళ్ళకున్న పరిస్థితులు బట్టి, వాళ్ళకున్న స్థితిగతులు బట్టి వాళ్ళు ఏమవుతూ ఉంటారంటే లోకంలో కలిసిపోతున్నారు. ఎందుకమ్మా నువ్వు దేవుని దగ్గరికి రావట్లేదు, ఎందుకు దేవుని దగ్గరికి నువ్వు రాలేకపోతున్నావు, ఇంతకాలం బాగా వచ్చావు కదా, ఎందుకు నువ్వు రావట్లేదంటే నా పరిస్థితులు బాగోలేదండి, అందుకని నేనేం చేశాను, వెళ్ళిపోతాను. ఇప్పుడు పరిస్థితులు బాగోలేదని, మనకేదో సమస్యలు వచ్చినాయని, మనకేదో విపత్తు జరిగిందని, మనకేదో జరిగిపోయిందని చెప్పేసి ఎవరి మీద అలిగి మనం దూరం అయిపోతున్నాం? ఎవరి మీద అడుగుతున్నావు? ఎవరికి దూరం అవుతున్నావు? ఒక మాట జ్ఞాపకం చేసుకోండి, నువ్వు నేను దూరం అయ్యేది మనుషులకు కాదండి, దేవునికి దూరం అవుతున్నారు. మనుషులకు దూరం అయిపోతే వేరే సంగతి, కానీ దూరం అయ్యేది ఎవరికి తెలుసా? దేవునికి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, దేవుని కనుక ఒక్కసారి దూరం అయిపోతే, దేవుని దగ్గరికి వచ్చి దేవుణ్ణి ఆరాధించి దేవునిలో పరిపూర్ణంగా ఉండి దేవునికి కనుక దూరం అయిపోతే వాళ్ళకన్నా దౌర్భాగ్యులు భూలోకములు ఇంకెవరు ఉంటారు? ఇది బైబిల్ చెప్తున్న మాట. కారణం ఏంటి సార్? ఒకసారి ఆ యొక్క దేవుని యొక్క రుచిని, దేవుని యొక్క ఫలాన్ని అనుభవించి తిరిగి మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోతే ఆ వ్యక్తికి ఉన్న భయంకరమైన పరిస్థితి చాలా ఉంది. బైబిల్ ఉన్నమాట. ఈరోజు నేను చెప్పాల్సిన భాగము, విధానం ఏంటంటే, అక్కడ రాయబడిన మాట, ఒక విశ్వాసి ఎలా నశించిపోతున్నాడు. దాంట్లో మనం 2 ప్రశ్నలు చూసాం. మొదటి ప్రశ్న ఏంటిది? ఎందుకు నశిస్తున్నారు? ఎవరు నశిస్తున్నారు? ఎవరు నశిస్తున్నారు? ఎందుకు నశిస్తున్నారు? దేవుని యొక్క వాక్యం క్లుప్తంగా కొన్ని సంగతి చెప్తాను చూడండి. మొదటి సంగతి, ఒక వ్యక్తి ఎందుకు నశిస్తాడు, లేక ఒక విశ్వాసి ఎందుకు నశిస్తాడు? హోషేయ గ్రంథం చూడండి. పెన్ను ఉంటే అండర్లైన్ చేసుకోండి, చెప్పే మాటలన్నీ ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోవచ్చు. ఇంకా హోషేయ గ్రంథం చాలాసార్లు చాలా మంది ఏం చేస్తారంటే, చెప్పినప్పుడు ఓ బాగా చెప్పాడండి ఈరోజు పాలు బాబు, లేకపోతే పాలు అని చెప్తారు. తర్వాత ఏమంటారంటే మళ్ళీ సరామౌలు అంటే మనిషిని స్తుతించడం కొరకు, మనిషిని పొగట్టడం కూడా ఏమంటారంటే బాగా చెప్పాడండి అంటారు. తర్వాత ఏమంటారంటే ఏం చెప్పాడు అంటారు. మనుషుల ముందు ఏమంటారంటే బాగా చెప్పాడండి, అమ్మో నెంబర్ 1గా చెప్పాడండి, ఈరోజు వాక్యం బాగా నచ్చిందండి అంటారు. అది ఎంతవరకు అంటే మనిషి ముఖం చూసి ఆ మనిషిని గణపరిచే వరకే. తర్వాత పక్కిరిపోయి ఏం చేస్తారంటే, ఎందుకంటే వాక్యాన్ని జాగ్రత్తగా మనసు పెట్టి దృష్టి పెట్టి వింటే ఆ వాక్యం అర్థమైంది. దేవుని యొక్క వాక్యం చూడండి. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం. హోషేయ గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనం. ఒక విశ్వాసి ఎలా నశించిపోతున్నాడు, ఒక విశ్వాసి ఎందుకు నశించిపోతున్నాడు, ఎవరు నశిస్తున్నారంటే అక్కడ రాయబడిన మాట చదవండి. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం చెప్తాడు అక్కడ, నా జనులు జ్ఞానము లేని వారై. ఎవరు నశిస్తున్నారంటే జ్ఞానం లేక నశించిపోతున్నారంటే, ఈ లోక జ్ఞానం కాదు, దేవుని జ్ఞానం. దేవుని యొక్క జ్ఞానం లేక ఒక విశ్వాసి ఏం చేస్తున్నాడంటే నశించిపోతున్నాడు. అందుకనే దేవుడు అంటాడు అక్కడ లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో ఏమన్నాడు అక్కడ, నశించిన దానిని వెనక్కి రక్షించడానికి వచ్చాడు ఆయన. ఎవరి కోసం వచ్చాడు తెలుసా? నశించిపోతున్నారే, అవిశ్వాసులు కాదు, విశ్వాసులు. వాళ్ళు జ్ఞానం లేక నశించిపోతున్నారు. దేవుని యొక్క వాక్యం ఉంది, ప్రార్థన ఉంది, సహవాసం ఉంది, బలం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఎందుకు నశించిపోతారు తెలుసా? జ్ఞానం లేక. ఎక్కడో ఏదో బాగుంది, ఎక్కడో ఎవరో ఏదో చేస్తున్నారు. ఒక ఆయన చెప్పాడు, ఏమంటే ఎందుకు ప్రార్థన రావట్లేదు, మన సంగతి కాదు. వేరే చోటకి వెళ్ళినప్పుడు, వాక్యం చెప్తాకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక వ్యక్తి చెప్తున్నాడు, ఎందుకు ప్రార్థన రావట్లేదు అంటే, అక్కడ ఒక పాస్టర్ గారు ఉన్నారండి, ఆయన 40 రోజులు బూడిదలో కూర్చున్నాడండి. అక్కడ బాగుందండి, అందుకే లేదండి ఒక ఎక్కడంట బూడిదలో కూర్చున్నాడంట. గోనెపట్ట కట్టుకొని పైన ఉందా కింద ఉందా అన్న, ఏమోనండి మొత్తానికి అయితే గోనెపట్ట ఉందా అన్నామా. ఎక్కడ కూర్చున్నాడంట ఆయన? బూడిదలో కూర్చున్నాడంట 40 రోజులంట. జనులు జ్ఞానం లేక, దేవుని యొక్క వాక్యం తెలియక
ఒక విశ్వాసి ఏం చేస్తాడు తెలుసా? నశించిపోతాడు. ఇప్పుడు నశించిపోయిన దాన్ని ఇప్పుడు దేవుడు ఏం చేయడానికి వచ్చాడయ్యా అంటే, తిరిగి మళ్ళీ ఈ ఉదయకాల సమయంలో లేక ఈ మధ్యాహ్న కాల సమయంలో విశ్వాసులైన మన దగ్గరికి వచ్చాడు ఆయన. నువ్వు నశించిపోతున్నావు, నువ్వు ఈ లోకంలో కొట్టిపోతున్నావు అని చెప్పి దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీకు జ్ఞానం లేక నశించిపోతున్నావు. ఏమి లేక నశించిపోతారంటండి? చదవగా మాట్లాడారు అక్కడ, నా జనులు జ్ఞానం లేని వారై నశించుచున్నారు. నీవు జ్ఞానాన్ని ఏం చేస్తున్నావు? విసర్జిస్తున్నావు. దేన్ని విసర్జిస్తున్నావు తెలుసా? నువ్వు జ్ఞానాన్ని విసర్జిస్తున్నావు కాబట్టి నేను కూడా నిన్నేం చేస్తాను తెలుసా? విసర్జిస్తాను. సామెతల గ్రంథం 1:32. సామెతల గ్రంథము 1:32. సామెతల గ్రంథం 1:32. జ్ఞానం లేని వారు దేవుణ్ణి విసర్జించి ఏమవుతారండి? వీళ్ళు ఎవరికి వాళ్ళే నాశనం అయిపోతారంట. దేవుడు ఎప్పుడు ఎవరు నాశనం చేయడండి. చాలా మంది ఏమంటారంటే, దేవుడు నన్ను నాశనం చేశాడండి, దేవుడు నన్ను ముంచేసాడండి, దేవుడు నాకు అన్ని ఇచ్చేసాడండి అంటారు. కానీ నశించేది ఎవరంటండి? జ్ఞానం లేని వారు దేవుణ్ణి విసర్జించి ఏమవుతారంట? నాశనం అవుతారంట. దేవుణ్ణి విసర్జించడం వలనే మనుషులు లేక విశ్వాసులు ఏం చేస్తున్నారంటే నశించిపోతారండి. మరి దేవుడి పిల్లలకు చెప్పుకున్నాగా మనం, విశ్వాసం చెప్పుకున్నాగా మనం, దేవుణ్ణి ఎరిగిన వారని చెప్పుకున్నాగా మనం, మరి ఇంకా మనం ఏం చేయబడతాం తెలుసా? నశించిపోతూనే ఉన్నాం. నశించిపోతున్నాం కాబట్టి ఆయన ఇంకా ఏం చేస్తాడంటే, నశించిన దాన్ని ఏం చేయడానికి వచ్చాడంటే ఆయన వెదకి రక్షించడానికి వచ్చాడు. అందుకే దేవుడి యొక్క వాక్యం వస్తుంది, జ్ఞానం లేని వారు ఏం చేస్తున్నారంట? చదవండి. దేవుణ్ణి విసర్జించి నాశనమగుదురు, బుద్ధిహీనులు క్షేమం కలిగి దాన్ని మైమరిచి నిర్మూలమగుదురు. మరొక మాట జ్ఞాపకం చేసుకుందాం. అదే సామెతల గ్రంథము 30. సామెతల గ్రంథం 30:24. ఎలా నశిస్తున్నారు చూడండి జ్ఞానం లేక. సామెతలు 30:24. భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి ఏంటంట? జ్ఞానం కలిగినవి. మనమేమో జ్ఞానం లేక ఏం చేస్తున్నామంట? ఏమవుతున్నామంట? నశించిపోతున్నామంట. అదే సామెతల గ్రంథం 14:15. 14:15. జ్ఞానం లేని వాడు ప్రతి మాట నమ్ముతాడంట. చాలు. జ్ఞానం లేని వాడు ఏం చేస్తాడంట? ప్రతి మాట నమ్ముతాడు. జ్ఞానం లేదు. అందుకనే జనులు ఏం చేస్తాడంటే నశించిపోతున్నారంట. కీర్తన గ్రంథం రాస్తూ 80 చూడండి ఒకసారి. కీర్తన గ్రంథము 80 16. కీర్తన గ్రంథము 80 16. చాలా మంది ఏమంటారంటే, ఎందుకంటే రెఫరెన్స్ లేకపోతే వాక్యానికి అర్థం ఉండదు, వాక్యంలో ఉన్న సత్యం తెలియదు మనకి. ఏదో స్టోరీ చెప్పుకుంటూ వెళ్ళిపోతే మనకు అర్థం కాదు. వాక్యము మనకు ఆధారం చేసుకుంటూ వెళ్తే మనకి వాక్యంలో ఉన్న సత్యం తెలిసింది మనకి. కీర్తనలు 80:16. నరకబడి ఉన్నది నీ కోప దృష్టి వలన జనులు ఏం చేయబడతారంట? నశించున్నారు. సామెతల గ్రంథం 9:6 కూడా. సామెతలు 9:6. ఎలా అంట? ఇక జ్ఞానము లేని వారిగా ఉండక బ్రతుకుడి, తెలివి కలిగి చేయు మార్గములో చక్కగా నడువుడి అంటాడంట. జ్ఞానం లేని వారిగా ఏం చేయకూడదంట? నడవకూడదంట. మొదటి దేవుని యొక్క వాక్యం వస్తుంది. ఒక విశ్వాసి ఎలా నశిస్తున్నాడంటే అండి, ఎలా అంట? నోరు తెరిచి చెప్పాలి. ఎలా అంట? జ్ఞానం లేదు. నా జనులు జ్ఞానము లేకపోవడం వలన ఏం చేస్తున్నారంట? నశించిపోతున్నారు. అందుకే దేవుని యొక్క వాక్యం వస్తుంది. నీకు జ్ఞానం కొద్దుగా ఉందా? ఎక్కడికి రామన్నాడు? 4. బుద్ధి, జ్ఞాన, సర్వసంపదలు 4. ఇప్పుడు మనకు జ్ఞానం లేదా? దేవుని దగ్గరికి వెళ్దాం. దేవుని యొక్క వాక్యం వస్తుంది. జ్ఞానం లేకపోవడం వల్ల నశించిపోతారండి. చాలాసార్లు చాలా మంది ఏం చేస్తారంటే, ఇప్పుడున్న కాలంలో చూసినట్లయితే అవిశ్వాసులు
ఈ మత ఛాందస్తులు ఏం చేస్తున్నారంటే దేవుడికి విరోధంగా మాట్లాడుతూ ఏం చేస్తున్నారంటే బైబిల్లో దేవుడు ఏం చేశాడండి, దేవుడు పలానా ఏం చెప్పాడు అలా అని చెప్పేసి బైబిల్లో గురించి కొన్ని అడుగుతూ ఉంటారు. మనమేం తెలమొకలేక దానికి సమాధానం చెప్పలేక. కారణం ఏంటి తెలుసా? కారణం ఏంటి? దేవుని యొక్క వాక్యంలో ఉన్న జ్ఞానం లేకే. దేవుని యొక్క వాక్యంలో ఉన్న జ్ఞానం లేకే చాలా మంది ఏం చేస్తున్నారంటే ఏం చేస్తున్నారు? అవిశ్వాసులు అడిగే ప్రశ్నలకి ఏం చేయలేకపోతున్నారు? జవాబు చెప్పలేకపోతున్నారు. దేవుని యొక్క జ్ఞానం కనుక ఉంటే నువ్వు నశించవు. దేవుని యొక్క జ్ఞానం లేకపోవడం వల్లనే ఒక విశ్వాసి ఏం చేయబడతాడంటే నశించిపోతున్నాడు. ఇక చూద్దాం, రెండో సంగతి చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం. ఒక విశ్వాసి ఎలా నశిస్తున్నాడంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్త 26వ అధ్యాయం 52వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 52వ వచనం. యేసు నీ కత్తి తిరిగి వరలో పెట్టుము. కత్తి పట్టుకుని వారందరూ కత్తి చేతనే ఏం చేస్తారంట? నశిస్తారు. కత్తి అనే మాటకు అర్థం ఇక్కడ ఉంటున్నాయండి. మొదటిది, నీ మాటల ద్వారా ఇతరులు ఏం చేస్తారంటే నశించిపోతారు. రెండవ కత్తి ఏంటంటే వాక్యం అనే కత్తి. మొదటి కత్తి ఏంటంట? మొదటి కత్తి ఏంటండి? మాటలు అనే కత్తి. మన మాటల వలన ఇతరులు ఏం చేయబడతారంట? నశించిపోతారు. దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళు కూడా ఏమవుతారంటే అయిపోతారు మన మాటల వలన. రెండోదిగా వాక్యం అనే కత్తి. ఇక్కడ చెప్పేది ఏంటంటే ఏం కత్తి అంటే ఇది? చదవన మాట అంటే ఎక్కడ? యేసు నీ కత్తి తిరిగి పెట్టుము. కత్తి పట్టుకుని వారందరూ దేని చేత నశించిపోతారంట? మనుషులు కత్తి చేత. కత్తి పట్టుకున్న వాళ్ళందరూ ఏమవుతారంట? కత్తి చేత నశించిపోతారు. విశ్వాసి దేని వల్ల నశించిపోతాడంటే మన మాట తీరుని బట్టి, మన మాట ప్రవర్తనను బట్టి ఒక వ్యక్తి ఏమవుతాడంట? నశించిపోతాడు. ఇక మూడో సంగతి జ్ఞాపకం చేసుకుందాం. మూడోదిగా యెషయా గ్రంథము 41వ అధ్యాయం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 11వ వచనం. యెషయా గ్రంథము 41వ అధ్యాయం 11వ వచనం. నీ మీద కోపపడి వారందరూ సిగ్గుపడి విస్మయమందుదురు. నీతో వాదించువారు మాయమై నశించుదురు. మూడోదిగా వాదించే వారందరూ నశించిపోతారు. ఎవరంటే అండి? వాదించేవారు. వాదన చేస్తారు చాలా మంది. లోకంలో చూసినట్లయితే దేవుని పిల్లల్లో ఎందుకు నశించిపోతారంటే వాదనలు ఎక్కువైపోయింది ఇప్పుడు కాలంలో. ఎవరికండి? ఎవరికి? దేవుని పిల్లలు. వాదనలు ఎక్కువైపోయింది. ఏం వాదనలో చదవండి. పై వచ్చిన అంటాడు అక్కడ. పై వచ్చి కింద సరే 11 వచ్చి 11, 12 వచ్చి చదవండి. నీ మీద కోపపడి వారందరూ సిగ్గుపడి విస్మయమందురు. నీతో వాదించువారు వారు మాయమై నశించేది బదులు నీతో కలిగించు వాటిని నీవు వెతుకుదువు గాని వారిని కనుగొనలేకపోదువు. నీతో యుద్ధం చేయవారు మాయమైపోదురు, అభావులవుదురు. నీ దేవుడని యెహోవాగనకు నేను భయపడకము, నేను నీకు సహాయం చేసినని చెప్పుచు నీ కుడి చేతిని ఏం చేస్తాడంట ఆయన? నువ్వు నశించిపోకుండా, నువ్వు లోకంలోనికి కలిసిపోకుండా ఆయన మన చేతిని ఏం చేస్తాడంట? అందుకని ఇప్పుడు అంటే ఇక్కడ లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం. ఒకసారి లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో. ఒక విశ్వాసి ఏ విషయాలు నశించిపోతారంట? మొదటిగా ఎందుకు నశించిపోతారంట? జ్ఞానం లేక జ్ఞానం లేకపోవడం వలన ఏమవుతున్నారంట? నశించిపోతారు. రెండోది, కత్తి చేత పట్టుకున్న వాళ్ళు కత్తి చేత ఏం చేయబడతారంట? నశించిపోతారు. మూడోది మనం చూసినట్లయితే వాదించే వారు ఏమవుతారంట? నశిస్తారు. ఇక 4వ సంగతి చూద్దాం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం.
యెషయా గ్రంథము 14:4. నీ పాదను నీ ప్రయాసను నీ చేత చేయబడిన కఠిన దాస్యమును కొట్టివేసి యెహోవా నిన్ను విశ్రమింపజేయు దినమున నీవు బబులోను రాజును గూర్చి అపహాస్యపు గీతం ఎత్తి ఇలాగూ పాడుదువు, బాధించిన వారు ఎట్లు నశించిపోయి, రేగుచుండిన పట్టణం ఎట్లు నాశనమాయను. చాలు. ఇక్కడ చూసినట్లయితే 4వ బాధించిన వారు ఏమవుతారంట? నశించిపోతారు. ఇతరులు ఎవరైతే బాధిస్తారో దీనికి అర్థం అవడం కోసం దానియేలు గ్రంథం చూడండి ఒకసారి. దానియేలు గ్రంథం బాధించిన వాళ్ళందరూ ఎలా నాశనం అయిపోయి చెప్తాడంట. దానియేలు గ్రంథం 4:27. దానియేలు గ్రంథం 4:27. రాజా అంగీకారమగును గాక, ఒకవేళ నీవు నీ పాపములు మాని నీవు బాధ పెట్టిన వారి అందరి యందు కరుణ చూపిస్తే నీకున్న క్షేమము నీకు ఇక మీదట ఉండునని దానియేలు ప్రత్యుత్తరించాడు. రాజుస్తాడు అక్కడ, నువ్వు ఎవరినైతే ఇంతవరకు బాధ పెట్టావో బాధ పెట్టిన వాళ్ళందరినీ నువ్వేం చూపించాలి? ఇప్పుడు కరుణ చూపిస్తే దేవుడు నీకు ఏం చేస్తాడు? క్షేమం ఇస్తాడు. ఇప్పుడు ఒక వ్యక్తి ఎందుకు నశించిపోతాడు అంటే ఇతరులను బాధ పెడితే లేకపోతే ఇతరులని బాధిస్తే ఆ వ్యక్తి ఏమవుతాడు తెలుసా? నశించిపోతాడు. మీరు అనవచ్చు, మేము ఎవరిని బాధ పెట్టామండి లోకంలో నుంచి. దేవుని యొక్క వాక్యం వస్తుంది, ఒక విశ్వాసి మరొక విశ్వాసిని బాధించిన దేవుని యొక్క శాపం గురవుతుంది. అందుకే దేవుని యొక్క వాక్యం వస్తుంది. అదే మార్చుకోండి ఒకసారి. లూకాసు వార్త 3:14. లూకాసు వార్త 3:14. అక్కడ చెప్తాడు అక్కడ దేవుడు సైనికుల్లో మేమేమి చేయవలనని అతను అడిగి, అందుకు అతడు ఎవరిని బాధ పెట్టకయో. ఇది చెప్తాడు దేవుడు అక్కడ. బాధించే వాళ్ళు ఎందుకు నశించిపోతున్నారు, మరి ఎందుకు నశించిపోకుండా ఉండాలంటే ఏం చేయాలంటే దేవుడు చెప్తున్న మాట అక్కడ 14 ఎవరిని బాధ పెట్టకయో, ఎవరి మీదను అపనింద వేయకను, మీ జీవితములతో తృప్తి పొంది ఉండడని వారితో చెప్పాను. ఎవరిని ఏం చేయకూడదంట? బాధ పెట్టకూడదు. ఇప్పుడు బాధ పెడితే ఏమైందంట? నశించుకోవాలి. ఇతరులు మనం బాధ పెడితే ఆ వ్యక్తి ఏం చేయబడతాడంటే నశించిపోతాడు. ఇంకా అర్థం అవడం కోసం యెషయా గ్రంథం 54:14. యెషయా గ్రంథము 54:14. నీవు భయపడనక్కర్లేదు, బాధించువారు నీకేమవుతారంట? దూరంగా ఉంటారు. నీతి నీకు దూరంగా ఉంటుంది, అది నీ దగ్గరికి రాదు. దేవుని యొక్క వాక్యం వస్తుంది. 4వదిగా బాధించేవారు ఏమవుతారంట? నశించుకోవాలి. అది దేవుని యొక్క వాక్యం వస్తుంది. ఎవరు నశిస్తారు? ఎందుకు నశిస్తారు? దేవుని యొక్క వాక్యం వస్తుంది. ఎవరు నశిస్తారంటే మొదటిగా ఎవరంటండి? జ్ఞానము లేనివారు. రెండోదిగా కత్తి చేత పట్టుకున్న వాళ్ళు, అంటే మాట చేత ఇతరులను నాశనం చేసే వాళ్ళు నశించిపోతారంట. మూడోదిగా వాదించేవాళ్ళు. ఈ వాదించేవాళ్ళు చూసినట్లయితే కొంతమంది దేవునితో వాదిస్తున్నారు, దేవుని యొక్క దాసులతో వాదిస్తున్నారు, ఇతరులతో మనుషులతో వాదిస్తున్నారు. ఆ వాదించే వాళ్ళందరూ ఏమైపోతారంటే నశించిపోతారంట. తర్వాత 4వదిగా చూసినట్లయితే ఎవరు నశించిపోతారంట? బాధించిన వారు. ఇక చూద్దాం 5వ సంగతి చూద్దాం. 5వదిగా 2వ సమయాలు. ఇప్పుడు నువ్వు నేను నశించిపోకూడదనే ప్రభువు యేసుక్రీస్తు వారి భూలోకానికి వచ్చాడండి. మనం నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఒక విశ్వాసి తిరిగి మళ్ళీ నశించిపోతున్నాడని చెప్పి దేవుడు ఏం చేస్తున్నాడు? ఎవరు నశించిపోతున్నారంటే అక్కడ చూడండి 2వ సమయాలు 1:27. అయ్యయ్యో బలాఢ్యులు పడిపోయి యుద్ధ సన్నద్ధులు ఏమైపోతున్నారంట? నశించిపోతున్నారు.
మరొకసారి 1:27 అయ్యయ్యో అయ్యయ్యో బలాఢ్యులు పడిపోయి బలాద్యులు ఏమైపోతున్నారంటే పడిపోయి యుద్ధ సన్నద్ధులు ఏమైపోతారంట మంచి శరీర ద్రాఢ్యం కలిగిన వాళ్ళు, మంచి బలం కలిగిన వాళ్ళు ఈ కరోనాకి ఎంతమంది పడిపోయారండి? మంచి దిట్టంగా ఉన్నాడండి అనుకున్న వాళ్ళు ఏమైపోయారు? నశించిపోయారు. బలాఢ్యులు ఏమైపోతున్నారు? ఇప్పుడు ఏమైపోతున్నారు? నశించిపోతున్నారు. శారీరక దుర్బలం కలిగిన వాళ్ళు, శారీరకంగా బలం కలిగిన వాళ్ళు, శారీరకంగా అన్ని పుష్టి కలిగిన వాళ్ళు కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏమైపోతున్నారు? నశించిపోతున్నారు. ఇక్కడ రెండోది ఏంటంటే యుద్ధ సన్నద్ధులు అనే మాటకు అర్థం ఏంటంటే ప్రార్థనా పరులు ఏమైపోతున్నారంట? నశించిపోతున్నారు. ప్రార్థనా పరులు కూడా ఏమైపోతున్నారు తెలుసా? నశించిపోతున్నారంట. ఒకప్పుడు ప్రార్థన అంటే, ఇప్పుడు ప్రార్థన అంటే ఆలోచన ఒకసారి. ఎందుకు నశించిపోతున్నారు దేవుని పిల్లలు? ఒక విశ్వాసం ఎందుకు నశించిపోతున్నారు? చూడండి, దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. కీర్తనకారుడు 119 రాస్తూ 92 ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. కీర్తన గ్రంథము 119 92 చూడండి. అదే మాట రాశాడు అక్కడ. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషం ఇయ్యలేడలా, నా శ్రమ యందు నేను ఏమైపోతాను? నేను నశించిందును. నీ ధర్మశాస్త్రం కనుక నాకు సంతోషం కనుక ఇవ్వకపోతే, నీ ధర్మశాస్త్రం వల్ల నేను సంతోషం పొందకపోతే నా శ్రమ యందు నేనేమైపోతాను తెలుసా? నశించిపోతానంటాడు దావీదు. మన శ్రమ యందు మనం ఏమైపోతున్నాం అంటే నశించిపోతున్నాం. నువ్వు నశించిపోకూడదనే ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. బలాఢ్యులు, బాగా బలం కలిగిన వాళ్ళు, ఆరోగ్యం కలిగిన వాళ్ళు, ఐశ్వర్యం కలిగిన వాళ్ళు, జ్ఞానం కలిగిన వాళ్ళు ఈ లోకాన్ని నుంచి ఎంతో మంది వెళ్ళిపోయారండి. డబ్బు లేకండి, దిట్టంగానే డబ్బు. మన వ్యక్తి చచ్చిపోయాడు, అతనికి దరిదాపు ఒక 30 వృద్ధాశ్రమాలు ఉన్నాయంట. తర్వాత ఒక 7-8 పిల్లల్ని పెంచే అది ఉందంట, ఆశ్రమాలు ఉన్నాయంట. ఆ వ్యక్తి మంచి కండలు కలిగినవాడంట. అయినా ఏమైపోయాడు? ఆలోచన ఒకసారి. చాలాసార్లు చాలామంది ఏం చేస్తుంటారంటే మన శరీరాన్ని చూసి ఏమైపోతారు? డబ్బు నన్ను మించి నాకేంటి, ఏం తిన్నా అయిపోయింది అనుకుంటారు. గబ్బుకుని అంటే అంతే సంగతి. ఎంత బలంగా ఉన్నా, ఎంత దృఢంగా ఉన్నా తింటా అంటే అయిపోయింది అంతే. పరదేశులము అంతే. విశ్వాసం నశించుకోవడం గల కారణం ఏంటంటే శారీరకమైన బలం ఉంటే కాదంట. ప్రార్థనా పరులు ఏమవుతున్నారంటే అండి, చదువున మాట అంటే ఇప్పుడు అయ్యయ్యో బలాఢ్యులు ఏమైపోయారంట. సరే, మీకు అర్థం అవడం కోసం 26వ వచనం. నా సహోదరుడా యోనాతానా, నీవు నాకు అతి మనోహరమైనవి, నీ నిమిత్తము నేను బహు శోకం నందున్నాను. నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనది, స్త్రీలు చూపు ప్రేమ కంటేను అది అధికమైనది. అయ్యయ్యో బలాఢ్యులందరూ ఏమైపోతారు? ఇప్పుడు పడిపోతున్నారయ్యా. యుద్ధ సన్నద్ధులందరూ ఏమైపోతారంట? నశించిపోతున్నారు. 1 పేతురు 1:7 1 పేతురు. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు, మహిమ, ఘనత కలుగుటకు కారణమైంది. నువ్వు నశించిపోకుండా ఉండాలంటే ఈ భూలోకంలో ఉన్న మనము ఈ వచ్చే పరీక్షలకి, పరిశోధనలకి ఏం చేయబడాలంట? నిలిచాలంట. వచ్చే పరీక్షలకి, పరిశోధనలకి ఏం చేయబడాలంట అండి? నిలిచి ఉన్న వారమై. చదవడం వల్ల ఒకసారి. నశించిపోవును సువర్ణం అంట. నశించిపోయేది ఏమైందంటండి? అగ్ని పరీక్ష వల్ల ఏమైందంట? అది శుద్ధపరచబడిందంట. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము
ఇప్పుడు మన విశ్వాసం రోజు రోజుకి ఏమైపోతుంది తెలుసా? దిగజారిపోతుంది. మొదట్లో ఉన్న విశ్వాసం అంతకంతకు ఏమైపోతుందండి? దేవుడు చూసుకుంటాడులే, దేవుడు చేస్తాడులే, దేవుడు చేస్తాడులే అన్న వ్యక్తులు రాను రాను ఏమైపోతారు తెలుసా? మనుషుల మీద ఆధారపడిపోతున్నాం, దేవుడి మీద ఆధారపడిపోతాం. విశ్వాసం ఏమైపోతుందంటే కోల్పోతున్నాం. అందుకే నేను ఎప్పుడు చెప్తాను మాట, ఒక విశ్వాసికి విశ్వాసం లేకపోతే విశ్వాసే కాదు. ఒక విశ్వాసి అయితే ఆ విశ్వాసి అవుతాడు. కానీ విశ్వాసికి విశ్వాసం లేకపోతే ఆ విశ్వాసి ఏమవడంట? విశ్వాసి అవడం. మరి మనలో విశ్వాసం ఏమైపోతుంది? ఏమైపోతుందండి? రోజు రోజుకి నశించిపోతుందండి. మన విశ్వాసం నశించిపోతుంది కాబట్టి ప్రభు యేసుక్రీస్తు వారు చెబుతున్నాడు అక్కడ, నశించిపోతున్న నీ విశ్వాసాన్ని వెనక్కి రక్షించడం కొరకు నేను మరలా నీ దగ్గరికి వస్తున్నాను. నీ విశ్వాసం నువ్వు కాపాడుకో, నీకున్న నిరీక్షణ నువ్వు కాపాడుకో. సువర్ణాన్ని ఏ విధంగా అయితే కాలుస్తారో అది నిలిచిద్దో అలాగే నీ విశ్వాసాన్ని కూడా వేలు చేసుకోవాలి తెలుసా? స్థిరపరచుకో. యోధ రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఎవరు నశించిపోతారో చూడండి, చెప్తాడు అక్కడ. ఎవరు నశించిపోతున్నారు? యోధ రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యూరు నడిచిన మార్గము నడిచిరి, బహుమానం పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతృతగా పరిగెత్తిరి, కోరాహు చేసినట్లు తిరస్కారం చేసి. ఎందుకు నశించిపోతున్నామంటండి? ఎందుకంట అక్కడ 3 సంగతులు చెప్తాడు అక్కడ. ఎందుకు నశించిపోతున్నారంటే ఒక విశ్వాసి, అవిశ్వాసి గురించి చెప్పట్లా మాట. యోధ రాసిన పత్రిక చూసినట్లయితే విశ్వాసి రాసిన పత్రిక అది. ఎందుకు నశించిపోతున్నారంటే ఒక విశ్వాసి చదివిన మాటలు ఒకసారి. అయ్యో వారికి శ్రమ, నశించిపోయే వాళ్ళందరికీ శ్రమ అంట. వారు కయ్యూను నడిచిన మార్గం నడిచి. చాలు, మొదటి సంగతి. ఎందుకు నశించిపోతారు తెలుసా? కయ్యూను నడిచిన మార్గాన్ని ఏం చేస్తున్నారంట? నడుస్తున్నారు. కయ్యూను ఎలా నడిచాడు? మాట్లాడాలి. కయ్యూను ఎలా నడిచాడండి? అసలు కయ్యూను ఎవరు? ఆదాము అవ్వకు పుట్టిన కుమారుడు, మొదటి కుమారుడు. ఎందుకు నశించిపోయాడు? దేవుడు ఏం చెప్పాడు? తెలిసిన సంగతే. ఏం చెప్పాడు దేవుడు? పెద్దోడికి ఏం చెప్పాడు, చిన్నోడికి ఏం చెప్పాడు? పెద్దోడు ఏం చేశాడు, చిన్నోడు ఏం చేశాడు? ఏం చేశాడు? దేవుడు అంగీకరించాడు, నా బలి అంగీకరించాడని చెప్పేసి అది పగబెట్టుకున్నారండి. పగబెట్టుకోవడం వలన తన తమ్ముడిని ఏం చేశాడు? చంపేశాడు. ఇప్పుడు రక్తం ఏం చేస్తుంది? నేల మీద మొదలుపెడుతుందంట. ఇప్పుడు అతను నడిచిన మార్గం ఏంటి? అసూయతో నడిచిన మార్గం. అది మన సంఘ వాగ్దానం ఏంటి? నేను మీ మధ్య అంటున్నాడు ఆయన. మరి మనం ఎలా నడుస్తున్నాం? అసూయ చేత నడుస్తున్నాం అంట. మనం ఎప్పుడు ఎవరిని ఉంచాలా, ఎప్పుడు ఎవరిని నాశనం చేయాలని చెప్పి నడుస్తున్నాం. ఎవరిలాగా నడుస్తున్నామంటే మొదటిగా కయ్యూరు మార్గం నడుస్తున్నామంట. ఇంకా మనలో కయ్యూరు స్వభావం కలిగిన వాళ్ళు ఉంటే కనుక ప్రభు వల్ల చేసే ముందు మనకు మనం సరి చేసుకుందాం. దేవుని యొక్క వాక్యం వస్తుంది. ఎందుకు నశించిపోతున్నారంటే కయ్యూరు మార్గం నడిచినట్టు నడుస్తున్నారంట. తర్వాత రెండోది ఏంటంట? బహుమానం పొందవలనని బిలాము నడిచాడు. బహుమానం పొందాలని. బాలాకు బిలాము సంగతి జరిగింది అక్కడ పాత నిబంధనలో. అన్ని ఎత్తా అన్నాడు. నువ్వు చెప్పించేయి, వాళ్ళు నాశనం చేయి, నీ మాట చెప్తే నశించిపోతారు అన్నాడు. శపించమన్నాడు. నువ్వు శపిస్తే ఈయనేమన్నాడు? నేను శపించనయ్యా బాబు, దేవుడు నాకు ఏం చెప్పాడో అది నేను చేస్తా అన్నాడు. ఇప్పుడు ఏమైపోయింది? ఇక్కడికి వచ్చేపాటికి బిలాము నడిచిన మార్గంలో ఇప్పటికీ మనం ఏం చేస్తున్నామంటే తప్పు త్రోవలో ఏం చేస్తున్నామంట? బిలాములాగా నడుస్తున్నాం. మొదటికి ఎలా నడుస్తున్నామంట? కయ్యంలాగా నడుస్తున్నామంట. తర్వాత వీళ్ళందరూ ఎక్కడ వాళ్ళండి? పాత నిబంధనలు యోధ రాసిన పత్రిక తీసుకొచ్చి అక్కడ చెప్తున్నాడండి దేవుడు. అంటే ఇంకా ఒక విశ్వాసి ఎందుకు నశించిపోతాడంటే పాత నిబంధనలు ఉన్న వ్యక్తులు చూసారా, నేర్చుకుంటారా బాబు అని చెప్తున్నాడు ఆయన. ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే రెండోదిగా ఎలా అంట? బహుమానము పొందవలని. ఎలా అంట? బహుమానం పొందవాలని బిలాము నడిచినట్లు తప్పు త్రోవ అంట. తప్పు త్రోవలు నడుచుకున్నాం కాబట్టి నశించిపోతారు. చాలా మంది విశ్వాసులు ఎందుకు నశించిపోతారు తెలుసా?
ఎందుకు నశించిపోతున్నారు ఒక విశ్వాసి అంటే తప్పు త్రోవలో ఆతృప్తితో నడుపుతున్నారంట. ఏంటంట? తప్పు త్రోవలు నడుపుతున్నారు. నడవలసిన మార్గం నడవట్లా, నడవలసిన త్రోవలు నడవట్లేదు, కానీ తప్పు త్రోవలు నడుస్తున్నారు. కాబట్టి ఒక విశ్వాసి ఏం చేయబడతాడంటే నశించిపోతాడండి. నీవు నేను ఎందుకు నశించిపోతున్నావు అంటే దేవుడు చెప్పినట్టు నడవకుండా తప్పు త్రోవకి వెళ్తున్నావు. ఒక త్రోవ మనకి దేవుడు త్రోవలు ఇచ్చాడు మనకి, ఆ త్రోవలోకి వెళ్తలా. ఇంకా పక్క త్రోవలే, ఎప్పుడు ఇంకా పక్క త్రోవలే. ఒక విశ్వాసి నశించిపోయిన కాలం రెండోది. ఇక మూడో సంగతి చెప్తాడు అక్కడ, కోరాహు చేసినట్లు తిరస్కారం చేసి. మూడోదిగా ఎవరంటే వీళ్ళు? కోరాహు. కోరాహు సంగతి ఎక్కడ? కోరాహు ఎక్కడోడండి? పాత నిబంధన. వాళ్ళ పిల్లల గురించి దేవుడు గొప్పగా చెప్పాడు. వాళ్ళ పిల్లల గురించి దేవుడు ఏం చేశాడు? గొప్పగా చెప్పాడు. కానీ కోరాహు గురించి ఏం చేశాడు? చెప్పలా. ఏం చేసింది తెలుసా? కోరాహునంట నువ్వు భూమి ఏం చేసిందంట? మింగేసింది. ఎప్పుడు చరిత్ర జరగలేదంట సంగతి. ఒక వ్యక్తిని చంపడం కోసం భూమి ఏం చేసింది తెలుసా? నెరలు మించిందంట, మింగేసిందంట అమాంతం. నీ కోసం నా కోసం కూడా భూమి అంటే కాచుకొని కూర్చుందంట. ఎప్పుడు మింగుదామా అన్నాడు కదా, యెషయా గ్రంథం ఉంది, కీర్తన గ్రంథం ఉంది కదా. ఎప్పుడు మింగుదామని చెప్పి మరణం ఏం చేస్తుందంట. అందుకే నశించిపోతారు విశ్వాసి. నువ్వు నేను నశించిపోకూడదని దేవుడు ఏం చేస్తున్నాడు అంటే లూకాసు వార్త 19:10 చెప్తాడు అక్కడ. చదవండి అంటాడు అక్కడ, నశించిన దాన్ని వెదకి రక్షించుటకు వచ్చాడు. అందుకే వచ్చాడు. నువ్వు నశించుకోవడం దేవుడికి ఇష్టం లేదు కాబట్టి అవిశ్వాసి కోసం ఆల్రెడీ వచ్చాడు. ఆయన తన ప్రాణం పెట్టాడు. ఆయన కలవరిశిలో రక్తం కాల్చాడు. ఆయన సమాధి చేయబడ్డాడు. ఆయన తిరిగి మృత్యు చేయడం, తిరిగి పరలోక రాజ్యం కావాలన్నాడు, తిరిగి ఇప్పుడు వస్తున్నాడు ఆయన. కానీ ఒక విశ్వాసి కోసం ఇంకా ఆయన ఏం చేస్తాడు తెలుసా? నువ్వు నశించిపోతున్నావు, నశించిపోతున్నావు, నశించిపోతున్నావు అని. నువ్వు నశించిపోవడానికి ఏమాత్రం కూడా ఏం చేయలేదంట, ఇష్టం లేదు. తప్పు త్రోవలు వెళ్ళకుండా ఉండాలి, నశించిపోకూడదని దేవుడు ఇంకా ఆయన చేతులు చాపుతున్నాడంట. కానీ మనం ఏం చేయాలి తెలుసా? ప్రభా నాకు తెలుసులే, నా మార్గం నాకు తెలుసు, నువ్వే నాకు చెప్పేది, నా త్రోవ నాకు తెలుసు, నా మార్గం నాకు తెలుసు, నేను నడిచే మార్గం నాకు తెలుసు, నువ్వే నాకు చెప్పేది అని చెప్పేసి దేవుడి త్రోవ తప్పుకు తిరుగుతున్నాము. దేవుడి త్రోవ నుంచి మనం తప్పుకి పక్కకు తిరుగుతున్నాము. దేవుడు చూస్తూ ఉంటాడు. ఒకేసారి హఠాత్తుగా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? భూమిని తెరిపిస్తాడంట. ఎప్పుడైతే భూమి తెరిచిందో, మొన్న మధ్యన ఒక వీడియో చూసాను. ఒక పొలంలో ఎప్పుడు లేదంట నేల, భూమి పైకి లెగుస్తుంది, మళ్ళీ కిందకి వెళ్ళిపోతుంది. భూమి పైకి మనిషి అంత ఎత్తు లెగుస్తుందండి. భూమి ఏం చేస్తుంది తెలుసా? పైకి లెగుస్తుంది, మళ్ళీ ఒక 2 క్షణాలు అవగానే మళ్ళీ కిందకి దిగిపోతుంది, మళ్ళీ లెగుస్తుంది, మళ్ళీ కిందకి అట్ట జరుపుకుంటా అంట 12 కిలోమీటర్ల దూరం వచ్చింది. ఎన్ని కిలోమీటర్లు అంటే ఎత్తు పొలాలుగా. పైకి లెగుస్తుంది భూమి, కింద దిగుతుంది, పైకి లెగుస్తుంది, కింద దిగుతుంది. భూమి కూడా ఏం చేస్తుంది తెలుసా? భారం భరించలేకపోతుంది. భూమి భారం ఏం చేయలేకపోతుంది, భరించలేకపోతుంది. ఎప్పుడు మింగేద్దామని చెప్పి ఈ కరోనా వచ్చేసింది, సగానికి మందిని మింగేసింది. ఇంకా కొత్త వస్తుంది, చాలా మందిని మింగేస్తుంది. ఇంకా ఇప్పుడు నన్ను మింగలేదంటే కారణం ఏంటి తెలుసా? నువ్వు నేను నశించుకోకూడదు, నువ్వు నేను తప్పు త్రోవలోకి పక్కకు వెళ్ళిపోకూడదని దేవుడు ఇంకా నీ మీద నా మీద కృప చూపిస్తున్నాడు. ఆయన ఇంకా నీ మీద నా మీద దయ చూపిస్తున్నాడు ఆయన. అందుకని ఇంకా సజీవుడిగా నిలబెట్టాడు దేవుడు మనల్ని. ఇప్పుడు ఒకసారి మళ్ళీ 5వ అంటాడు అక్కడ, బలార్థులు కూడా ఏమైపోతున్నారంట. మన కరోనా వచ్చింది ఫస్ట్, రెండు అయిపోయింది. ఎంతమంది బలార్థులు వెళ్ళిపోయారండి? డబ్బు లేక, వాళ్ళకి డబ్బు లేక, జ్ఞానం లేక, ఒక్క మాట చెప్తే ఎన్నో లక్షలు పెట్టి ఖర్చు చేసే వైద్యులు ఉన్నారు వాళ్ళకి. అయినా బలార్థులందరూ ఏమైపోతున్నారంట, పడిపోతున్నారు. కానీ ప్రార్థనా పరులు కూడా ఏమైపోతున్నారు తెలుసా? నశించిపోతున్నారు. దేవుని యొక్క వాక్యం వస్తుంది. రెండోసారి మళ్ళీ లూకాసు వార్త 19వ అధ్యాయం, లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం చదవండి ఒకసారి మళ్ళీ. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పింది. ఇప్పుడు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఆయన నీ కొరకు నా కొరకు మరలా వస్తున్నాడు. ఆయన దేవుని యొక్క వాక్యం వస్తుంది. 6వ చూద్దాం. 6వ 1 సమూయేలు
12వ అధ్యాయం. ఒక వ్యక్తి ఏ కారణం బట్టి నశించిపోతున్నాడయ్యా అంటే దేవుని యొక్క వాక్యం వస్తుంది. క్లుప్తంగా జ్ఞాపకం చేసుకుందాం. మరి మధ్యలో అయిపోతే వచ్చేవారు మళ్ళీ దానికి బ్యాలెన్స్ కూడా ఉంది. క్లుప్తంగా జ్ఞాపకం చేసుకుందాం. మొదటి సమూయేలు 12వ అధ్యాయం. మొదటి సమూయేలు 12వ అధ్యాయం 24-25 వచనాలు. ఇంకా 3 సంగతులు ఉన్నాయి. మొదటి సమూయేలు 12వ అధ్యాయం 24 వచనము 25 వచనం. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయంతో ఆయన సేవించుట ఆవశ్యకము. మీరు కీడు చేయువారైతే తప్పకుండా మీరును మీ రాజు కూడా ఏమవుతాడంట? నాశనం అయిపోతాడు. నేను ఒక్కొక్కటి వివరించను కానీ చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. చూడు ఒకసారి అంటాడు అక్కడ 6వదిగా, కీడు చేయు వాళ్ళందరూ ఏమవుతారంటే నశించిపోతారు. ఇతరులకి ఎప్పుడు కీడు చేద్దామని చూస్తారు కొంతమంది. అలాంటి వాళ్ళు ఏమవుతారంట? నశించిపోతారు. కీడు చేసే వాళ్ళందరూ ఏమవుతారంట? నశించిపోతారు. ఇక 7వ సంగతి చూద్దాం. 7వది 1 కొరింథీ 10వ అధ్యాయం 9-10 వచనాలు. 1 కొరింథీ 10వ అధ్యాయం 9-10 వచనాలు. 7వదిగా ఎవరు నశించిపోతున్నారు? 1 కొరింథీ 10వ అధ్యాయము 9-10 వచనాలు. వారిలో కొందరు శోధించి సర్పము వలన నశించిరి. మీరు వారిలో కొందరు సనికి సంహారం చేత ఏం చేయమంటారంట? నశించిపోతారు. ఎందుకు నశించిపోతున్నారంటే అండి 7వదిగా శోధించడం వలన, సనగడం వలన. ఎందుకంట? దేవుణ్ణి శోధించి నశించిపోతున్నారు. 2వది ఏంటంట? సనగతున్నారు. పతోలికి సరుగుడు రోగం ఉంది. ఒకప్పుడు ముసలు ఉండేదంట. ఒకప్పుడు ఎవరికి ఉండేదండి? సరుగుడు రోగం అంటే గొనగుడు రోగం అనమాట. ముసలికి ఉండేదంట. కానీ ఇప్పుడు ఎవరికి వచ్చేసింది తెలుసా? అందరికి వచ్చేసింది. పిల్లలు లేదు, ఎవరు లేదు. గొనవడం, సనగడం. నువ్వు సరుగుతున్నావు దేవుని మీద, దేవుని యొక్క దాసుల మీద, దేవుని యొక్క సంఘం మీద, విశ్వాసం మీద అంటే నువ్వు నశించిపోవాలి. నాశనం వచ్చిందండి. సరిగితే నాశనం వచ్చింది. ఇప్పుడు మీరు అనుకుంటారు ఇంకెంతసేపు చెప్తాడు అని. లోపల ఏం చెప్తారు తెలిసి మీరు? చదువుకుంటారు. ఏం చెప్పట్లేదు, మీరు అనుకుంటారు చదువుకుంటారు. అలాంటి వాళ్ళందరూ ఏమైపోతారంట? అలా ఉండకుండా ఉండదు గాక. దేవుని యొక్క వాక్యం వస్తుంది. శోధించడం వలన, సరగడం వలన ఏమవుతారంట? నశించిపోతున్నారు. ఇక 8వది ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం. సరే, కీర్తన గ్రంథంకి వచ్చాను ఒకసారి. కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. కీర్తనలు 2వ అధ్యాయం 12వ వచనం. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి ఏమవుతున్నారంట? నశించిపోతున్నారు. ఎప్పుడు నశించిపోతున్నారంట? దేవుని యొక్క త్రోవ నుంచి తప్పుకున్న వాళ్ళందరూ ఏమైపోతారంట? నశించిపోతారు. నీవు నేను దేవుని యొక్క త్రోవను నడవకుండా, ఆయన అడుగుజాడు నడవకుండా ఆయన త్రోవ నుంచి పక్కిన పోతున్నాం కాబట్టి నీవు నేను ఏం చేయబోతున్నావు అంటే నశించిపోతున్నావు అండి. ఆయన త్రోవను నడవకుండా త్రోవ తప్పి తిరుగుతున్నాం కాబట్టి, త్రోవ తప్పి నడుస్తున్నాం కాబట్టి నువ్వు నశించిపోతున్నావు. ఆఖరిగా మరొకటి చూసి మనం ప్రభువులో చేద్దాం. లూకా సువార్త 13వ అధ్యాయం. చాలా శ్రేష్ఠకరమైన మాట ఇది. చాలా బలవర్ధమైన మాట ఇది. దేవుడు చెప్తున్న మాట. లూకా సువార్త 13వ అధ్యాయం 1-3 వచనాలు అక్కడ రాయబడిన మాట. లూకా సువార్త 13వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చదువు ఒకసారి. అంటే ఇక్కడ ఆ కాలంలో అక్కడున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఇక్కడి నుంచి చెప్పాను. ఇట్లా అన్నాడు. ఏమన్నాడు? ఈ గలిలీలో అట్టి హింసలు పొందినందున వారు గలిలీలందరికంటే పాపులని మీరు తలుచుకుంటున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే ఏమవుతారంట? ఆఖరిగా ఎందుకు నశించిపోతాం తెలుసా? ఇంకా మారు మనసు పొందలేదు కాబట్టి నశించిపోతాం. దేవుని పిల్లలు చెప్పుకుంటున్నాం, ప్రార్థన కోస్తున్నాం, హల్లెలూయా స్తుతి మహిమను పాడబడుతున్నాం, కానుకేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. నశించిపోకుండా ఉంటున్నావా?
ఇంకా నశించిపోతున్నాము. అందుకే దేవుని యొక్క వాక్యం వస్తుంది. 2 కొరింథీ 7:9 దానికి సాదృశ్యమైన మాట అక్కడ రాశాడు. అక్కడ 2 కొరింథీ 7:9 చెప్పాడు. అక్కడ 2 కొరింథీ 7:9 అక్కడ మీరు దుఃఖపడి సంతోషించలేదు కానీ మీరు మారు మనసు పొందుతారని. అదే దేవుడు ఎందుకు సంతోషిస్తాడు తెలుసా? ఇప్పుడు మారు మనసు పొందితే నువ్వు నశించుకోకుండా ఉంటే దేవుడు ఏం చేస్తాడంట? సంతోషిస్తాడంట. ఈ కారణాలను బట్టి మన ఆత్మీయ జీవితంలో మనం నశించుకోకూడదని ఇప్పుడు ఒకసారి లోకాసువార్త 19:10 నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పి మోకరించండి. నువ్వు నశించుకోకూడదని, నేను నశించుకోకూడదని. దేవుని పిల్లగా చేయబడి మనము దేవుణ్ణి అంగీకరించిన తర్వాత విశ్వాసిగా పిలువబడి మనము ఇంకా మనం ఏం చేస్తున్నామంటే నశించిపోతున్నాము. ఈ నశించిపోయే వాళ్ళందరినీ దేవుడు ఏం చేస్తున్నాడంటే నశించిపోకూడదని ఇంకా ఆయన మన కొరకు ఏం చేస్తున్నాడంటే ఏ విషయాల్లో మనం నశించిపోతున్నాము, మనం నశించిపోకూడదు ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి నశించిన దాన్ని వెలికి రక్షించడం కొరకు ఆయన భూలోకానికి చేయండి. మనం కొన్ని సంగతులు జ్ఞాపకం చేసుకున్నాం. మన ఆత్మీయ జీవితంలో ఏ విషయాలు మనం నశించాము ఒక్కసారి మనం పరీక్ష చేసుకొని దేవుని దగ్గర క్షమాపణ కోరి యోగ రీతిలో ప్రభువులో చేద్దాం. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించగలగాలి.